కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. సింగరేణికి చెందిన 24 స్టాల్స్ను సంస్థ డైరెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థ 6 జిల్లాల్లో వ్యాపించి దేశ ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తుందన్నారు. సింగరేణి 135 సంవత్సరాలకు పూర్తి చేసుకుని 136వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక చిన్న గ్రామం సింగరేణి అనే గ్రామంలో ఆవిర్భవించి ఎల్లందు బొగ్గుట్టతో ప్రారంభమై సింగరేణిలోని ప్రస్తుత 6 జిల్లాల్లో వ్యాపించి దేశ ప్రజలకి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తుంది. మన సింగరేణి సంస్థ 135 సంవత్సరాలు పూర్తి చేసుకొని 136వ ఏట ఈరోజు ఎంటర్ అవుతుంది. ఈ సందర్భంగా సమస్త సింగరేణి కార్మికులు, అధికారులు, అవుట్ సోర్సింగ్, ఎస్ఎన్పిసి అందరికీ శుభాకాంక్షలు. మనము రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మీకు తెలిసినట్టు సింగరేణి సంస్థ ముఖ్యంగా బొగ్గు వెలికితీతలోనే ఉండింది. దాని తర్వాత మనము థర్మల్ పవర్ జనరేషన్ లో అలాగే సోలార్ ఎంటర్ అయ్యాము. ఆ తర్వాత అనేక రకాలుగా నెక్స్ట్ కూడా మనము పంపుడు చూడలు వెళ్ళడం కానీ సోలార్ని కమర్షియల్ బేసిస్ లో తీసుకెళ్లడము, అలాగే కార్బన్ టు మిథనాల్ తీసుకెళ్లడము, జియో థర్మల్ చేయడము అనేక విధాలుగా. ఎందుకంటే మనము బొగ్గు పైనే నెక్స్ట్ 30-40 ఏళ్ళు డిపెండ్ అవుతాము. అలాగే సింగరేణి సంస్థ 100 ఏళ్ళు ఇంకా అనేక మందికి ఉపాధి కల్పించాలి. సింగరేణి సంస్థ 2023కి 2200 కోట్ల లాభాలు ఉంటాయి. గత ఏడాది 4700 కోట్ల లాభం వచ్చింది. అలాగే కొనసాగాలంటే ప్రతి కార్మికుడు ఈ సంస్థ నాదాన్ని మనం వెళ్ళినప్పుడే మరింత లాభాలు సంస్థ యొక్క భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మన